కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించే విధంగా కృషి చేస్తామని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ చెప్పారు. బుధవారం సాయంత్రం గోదావరికంలోని జనక్ భవన్లో కాంట్రాక్టు కార్మికులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శతాధిక సంవత్సరాల చరిత్రను కలిగిన సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా చెల్లించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఐఎన్టీసీ కృషి ఫలితంగా ఈ దఫా కాంట్రాక్టు కార్మికులకు లాభాల బోనస్ లభిస్తున్నట్లు తెలియజేశారు. ఇదే మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు కూడా ఇప్పించేలా ఐఎన్టీసీ కృషి చేస్తుందని చెప్పారు. రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు జనక్ తెలిపారు. ఏదో ఒక అభివృద్ధి గుర్తింపు పొందకపోతే మన ప్రభుత్వ గౌరవం ఉండాలి. మీ అప్పుడు శ్రీరావు గారు వచ్చిన 12 అనుమతి వచ్చి బట్టి గారితో మాట్లాడినా. నేను బలరాం గారు, బట్టి గారు, శ్రీరావు గారు ఇంకెవరు శ్రీరావు ఖచ్చితంగా మాట్లాడారు. ఎవరు బట్టి గారు ఖచ్చితంగా మీరు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. నేను కూడా చెప్పిన మంత్రి గారు, మీరు జీడీకే ఓసీ వచ్చినప్పుడు ఏం ప్రకటన చేశారు? కాంట్రాక్ట్ 5,000 ఇక్కడ ఉన్నా లేదా? ఇవాళ మీరు మంత్రి, ఈయన మంత్రి 5,000 ఎందుకు ఇవ్వాలంటే 12:30 రాత్రి ఇక మీరు 5,000 రూపాయలు వచ్చినాయా? ఎన్ని డబ్బులు వచ్చినా గుర్తింపు ఉండాలి. సింగరేణి ఆఫీసు 4,000 కోట్ల రూపాయల లాభంలో మా భాగస్వామ్యం ఉంది, మా కష్టం ఉందని చెప్పిన మీరు ప్రభుత్వం మేనేజ్మెంట్ గుర్తించింది. మా దగ్గర సింగరేణిలో కాంట్రాక్ట్ 25-30 వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్ ఎందుకు పెట్టింది? ఈఎస్ఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ ఉంది. రామగుండారెడ్డి వాళ్ళు చెప్తానా రాష్ట్ర ప్రభుత్వం మన రాజ్యాంగం పక్కనకి ఎమ్మెల్యే గారితో కలిసి శ్రీరాబాబు గారితో కలిసి పట్టి గారితో కలిసి ఈ రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టించి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈఎస్ఐ ద్వారా వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మంత్రి బాధ్యత ఎవరైనా చేపిస్తాం. కాంట్రాక్ట్ కార్మికులకి 4 రోజుల లోపల హై పవర్ కమిటీ మీటింగ్స్, దానివల్ల మీ జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే దేవుడు దేవాల సజ్జుడి దేవాల నేను వేయకుండా పనిచేస్తున్నాను. పోయిన సంవత్సరం మే 20వ తారీఖు వేయకుండా ఎక్కడ 19% జీతాలు పెట్టినాం, 25% అలవెన్సులు పెట్టాం. ఆ రోజు నేను ఫోన్ చేశాను. అయ్యా, మా కాంట్రాక్ట్ కార్మికులకి మీరు హై పవర్ కమిటీ వేసేది కంపెనీ ఏం మాట్లాడింది? మేము హై పవర్ కమిటీలో మెంబర్లు కాదు కాబట్టి ఇయ్యలేము అంటే మేము చెప్పినాం. ఆర్యూ మెంబర్ ఆఫ్ జేబీసీజే అన్నారు. అంటే మీరు జేబీసీజేలో సభ్యులు అన్నారు. జేబీసీజేలో సభ్యులైతే దాని ప్రకారంగా పుట్టినటువంటి హై పవర్ కమిటీ వేసేది చేయడం ఇది ఎక్కడ న్యాయం? ఆ విషయంలో సమర్థవంతమైన కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ రిజిస్టర్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా కాంట్రాక్ట్ కార్మికురాలు కాలం లేకపోతే తీసుకొచ్చి సింగరేణిలో మీకు అన్ని విధాల అనంతరం కాంట్రాక్టు కార్మికులు జనక్ ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు ధర్మపురి, సమ్మయ్య, వడ్డెపల్లి దాస్, అక్రమ్, శంకర్రావు, శ్యామ్, లక్ష్మీపతి గౌడ్, వికాస్, మండ రమేష్ గౌడ్, శేషరత్నం,
అక్బర్ అలీ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.